రా ఐస్ క్రీమ్ తిందామా? ఇవ్వండి. ఇదిగో తీసుకోండి. హలో మిలి, పొద్దున్నే నువ్వు గార్డెన్ కి రాగానే గార్డెన్ అంతా మొత్తం పచ్చగా అయిపోయింది. Wow! Is that your doggy? Come here, Tommy. Come on. Come here. Oh my God! చూస్తుంటే దీనికి కూడా గోపాల్ లాగా కరిచే అలవాటు ఉన్నట్టుంది. ప్రతి డాగ్ పేరు టామీ అవ్వదు, దీని పేరు బామ్. ఏంటి? వావ్, బామ్ పేరు ఎంత ముద్దుగా ఉందో, కానీ పేలదు కదా. పేలదు కానీ నిన్ను మాత్రం ఖచ్చితంగా కరుస్తుంది. ఏంటిదని అర్థం? ఓ మీ లాగేయండి ఎవరైనా లాగేయండి. చూసావా, కరిచింది కదా. ఎవరి సాక్స్ నుంచి పిచ్చి స్మెల్ వస్తుందో వాళ్ళనే కరుస్తుంది నా డాగి. నో మిలి, నా సాక్స్ చాలా శుభ్రంగా ఉన్నాయి. నేను మొన్ననే 65 days క్రితమే కదా ఉతికాను. అది కూడా నేను బలవంతంగా ఉతికించాను. కానీ ఒకటి చెప్పాలి మిలి, నీ డాగినా నిజంగా మాచో. దీన్ని చూస్తుంటే నాకు నా చిన్నప్పుడు విషయాలు గుర్తొస్తున్నాయి. అన్నట్టు నేను దీని క్యూట్ ఫోటో తీసుకోవచ్చా? అరే భలే పోజ్ పెడుతుంది. అచ్చన్ టైగర్ లా ఉంది. టైగర్. హాయ్ మిలి. అరే యార్, వీడెక్కడి నుంచి వచ్చాడు? ఒక జంతువు చాలదా ఏంటి? ఇంకొకటి వచ్చింది. అరే భలే, నీ డాగీ కూడా ఇక్కడే ఉందా? చాక్లెట్ తింటావా? చాక్లెట్ కావాలా? చాక్లెట్ తింటావా? ఇదిగో తిను. వావ్, ఎంత ఎనర్జెటిక్ డాగీనో మిలి. ఇంతకీ దీని పేరేంటి? బామ్. దాని పేరు బామ్. దీనికి నీలాంటి పిరికి వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదు. నేను దీని పేరేంటని మిల్లిని అడిగాను, నిన్ను కాదు. పిరికి వాళ్ళని ఎవరిని అంటున్నారా నువ్వు? ఎవరినంటున్నావు? నిన్నే అంటున్నాను గోపి, నిన్నే. పైగా మిల్లి బిజీగా ఉంది. తను పిరికి వాళ్ళతో అసలు మాట్లాడదు, అర్థమైందా? చూడండి, కుటుంబం మొత్తం పిరికోళ్లే నన్ను పిరికోడు అంటున్నాడు. భలే చూపేశావు. అరే నీకేం తెలుసు మా కుటుంబంలో అందరూ ఎంత ధైర్యవంతులో? నీకు తెలుసా, ఒకసారి మా ముత్తాత సింహం ముందుకు వెళ్ళాడు. సింహం ముందుకు. ఓ, తర్వాత ఏమైంది? అయ్యేదే ఉంది, 2 నిమిషాల్లో వీడి తాతయ్య సింహం కడుపులో ఉండుంటాడు. హలో, ఏంటి ఈరోజు షాపింగ్కి వెళ్ళావా? నాకు కూడా చెప్పాల్సింది. నా షాపింగ్ కూడా అయిపోయేది కదా. అలాగా, ఏం కొన్నావు? వావ్, అయినా సరే నువ్వు నాతో చెప్పుంటే నేను కూడా వచ్చేదాన్ని. నా షాపింగ్ కూడా అయ్యేది కదా. తర్వాత సినిమా కూడా వెళ్ళగలం. వదిలిపెట్టరా. అరే, ఇప్పటి వరకు ఇక్కడ తోకొప్పుకుండా నిలబడింది కదా, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? కొంపదీసి పేలిపోలేదు కదా. మిలి, ఇదంతా మాతో తప్పే, నాది కాదు. నా తప్ప? నేను నిన్ను ఎంతగానో నమ్మాను. నువ్వు బాంబ్ ని చూసుకుంటావు అనుకున్నాను. గొడవ పట్టం ఆపేసి వెళ్ళి నా బాంబ్ ని వెతకండి త్వరగా. ఒకవేళ నా బాంబ్ దొరకకపోతే అప్పుడు నేను మీ అందరినీ డిఫ్యూజ్ చేసేస్తాను. బాంబ్ ఎక్కడికి పోయింది? ప్రపంచంలో ఎన్నో డాగీలున్నాయి. ఇంత పెద్ద ప్రపంచంలో ఈ డాగీని ఎక్కడాన్ని వెతుకుతాము? ఐడియా అవుతుంది. నాతో పాటు రండి. ఎక్స్క్యూజ్ మీ, నా పిల్లి కోసం బూట్స్ దొరుకుతాయా? ఏటి చెప్పులు కావాలేటి?
తీసుకోండి. ఇగోండి మీకు కావాల్సిన చెప్పులు, అంటే బూట్లు. ఇగోండి బూట్లు అండి. నాత్ర తిన్నా తిన్నా వీటిని పిల్లి వేసుకునేది. దానికి రుజువేంటి? రుజువు కావాలంటే కోర్టుకెళ్ళు. చెప్పులు తీసుకుంటారా లేదా ముందని చెప్పండి. ఓకే ఓకే, ప్యాక్ చెయ్యండి. వసూలి బాయ్, జంతువుల్ని సంరక్షించే దేవుడు. మీ చూపు ఈగలంత షార్ప్, చిరుత పుల్లాంటి నడక, సింహం లాంటి గుండె ధైర్యం. అయ్యో మీ దర్శనంతో మా జన్మ ధన్యమైంది వసూలి బాయ్. ఏట మాధవ, ఎందుకు అంతలో పొగుడుతున్నావు? ఏం కావాలి చెప్పు. నాకు ఒక చిన్న బుజ్జి బుల్లి డాగీ కావాలి వసూలి బాయ్. ఏట మాధవ, డాగి ఏటే? తెల్ల ఏనుగును కూడా నీ కోసం తీసుకురాగలది వసూలి. నాకు తెల్ల ఏనుగొద్దు, కానీ ఈ అల్లరి డాగీ కార్బన్ కాపీ కావాలి. ఇందులో ఏటుంటదిలే, ఇట్టే దొరుకుద్ది. నేను ఇట్టా వెళ్ళి అర్ధ గంటలో తిరిగి వచ్చేస్తాను. అయ్యో నన్ను క్షమించు డాగి, ఇంకెప్పుడు ఏ కుక్క దగ్గర బిస్కెట్ లాక్కొని తినడు. అయ్యో నన్ను కాపాడండి. గోపు అదిగో బాంబ్. అయ్యో నన్ను కాపాడండి, కాపాడండి. తప్పించుకున్నాను రా దేవుడా. ఈ బాంబు పేలుతూ తప్పింది. చాలా మంచి అవకాశం పంపి సింగిల్ పీస్ లో తోక ఒప్పుకుంటా పారిపోరా బాబా. అరే ఇది డాగీనా లేక జీనీనా? ఎక్కడికి మాయమైపోయింది? లక్ష్మణ్, వసూలి బాయ్ కుక్కతోనా? పద చూద్దాం అక్కడ ఏం గందరగోళం జరుగుతుందో. చూసినావు కదేటి, అచ్చం సేమ్ టు సేమ్ ఉంది కదే. బాయ్, మాకు బ్రౌన్ డాగ్ కావాలి. ఇది బ్లాక్ డాగ్ కదా. అరే లిజన్, ఎంతైనా డాగీలకి కలర్ బ్లైండ్నెస్ ఉంటది, మరి తేడా ఏటుంటది? అయ్యో వసూలి బాయ్, వద్దు బాయ్ వద్దు, ప్లీజ్ కాస్త మా పరిస్థితిని అర్థం చేసుకోండి. ఓ దయాసాగరుడా, మా రెప్యుటేషన్ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. ఏదో ఒకటి చేయండి. అరే డోంట్ వరీ మాధవ, ఇప్పుడే నా బుర్రకి మంచి ఆలోచన తట్టింది కదేటి. హలో మిలి, నీ బాంబు పేలిపోలేదు, క్షేమంగా ఉంది. నేను దాన్ని తీసుకుని ఇప్పుడే వచ్చేస్తాను. అలాగా, అయితే నకిలీ బాంబుని తయారు చేసే పనిలో ఉన్నారా? అక్కడ చూడు బాంబ్. మిలి చూడు, వెళ్ళు, నీ ముద్దుల మిల్లి దగ్గరికి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మిలి, నాకు అనిపిస్తుంది బాంబ్ తుస్సు ఉందని. నా ఉద్దేశం అలసిపోయినట్టుంది. ఒక పని చేయి, నువ్వు దాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళు, భోజనం అవి పెట్టు, కొంచెం పడుకోనివ్వు. ఆ తర్వాత అప్పుడు నీ బాంబ్ కూడా మళ్ళీ ధమాకా చేస్తుంది. అరే భలే, బాంబ్ మేకప్ కూడా వేసుకుంటుందా? సచ్ ఎ గుడ్ డాగ్. ఇది మేకప్ వేసుకోదు, నువ్వు దీనికి మేకప్, మిల్లీకి సున్నం రాసావు. యు చీట్! ఇది నా డాగీ కాదు, నాకు నా డాగీనే కావాలి. మదర్ గదక డాగి దొరకకపోతే మిది మదంది పచ్చడి చేస్తుంది. నువ్వు చెప్పింది నిజమే లక్ష్మణ్, కానీ ఇప్పుడు ఏం చేద్దాం? టెన్షన్ గా ఉంది యార్. అయ్యో నన్ను ఎవరైనా కాపాడండి. వదిలు. అదే బాంబు ఇక్కడ ఉంది, దీని మెదడు బెల్ పోయినట్టుంది చూడు. వదిలు. హలో మిలి, ఈసారి నీ అసలైన బాంబ్ దొరికింది. పార్క్ బ్యాక్ సైడ్కి వచ్చాయి, త్వరగా త్వరగా. బాంబ్ ఎక్కడికి పోయింది? నా షాట్ చెడిపోయింది. హలో హలో మిలి మిలి, నువ్వు త్వరగా పూల్ దగ్గరికి వచ్చేసాయి. నేను బాంబ్ ని వెతికి పట్టుకున్నాను. గుర్తు పెట్టుకో, బాంబ్ కనుక దొరకలేదో నేను మీ అందరినీ బ్లాస్ట్ చేసేస్తాను. మిల్లీ రావడానికి ఇంత టైం ఎందుకు పడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వస్తుంది అసలు మజా.
నాకు దొరికింది మిల్లి. అరే మిలి నువ్వు వచ్చేసావా? ఇదిగో తీసుకో నీ అసలైన బాంబు. మిల్లి అది ఏంటి ఈ జోకులు? నా బాంబ్ ఎక్కడా? ఈ డబ్బా కూడా నీ మైండ్ లాగే చాలా ఖాళీగా ఉంది. నువ్వు చెప్పింది నిజమే మిలి. ఇదిగో బాంబ్ నా దగ్గర ఉంది. బాంబ్ ఎక్కడికి పోయింది? మీ అందరికి చివరిసారిగా వార్నింగ్ ఇస్తున్నాను. బ్రింగ్ మై డాగ్ బ్యాక్, లేకపోతే మీ అందరిని ఫినిష్ చేసేస్తాను. వావ్, లక్కీ అక్కడ ఉన్నాడు నా బాంబ్ తో పాటు. అరే ఈ లక్కీ ఎందుకింత లక్కీనో ఏంటో. ఎందుకంటే వాడు లక్కీ గోపు. వచ్చారు పెద్ద నా బాంబ్ ని వెతికిన వాళ్ళు. ఇదంతా నీ వల్లే జరిగింది మాదా. ఏదో పెద్ద పర్ఫెక్ట్ అన్నట్టు చెప్తున్నావు. నీ బుర్రంతా మట్టి పట్టుకుపోయింది గోపు. ఏ ముందు నువ్వు నీ నోరు మూసుకో పిచ్చి వెదవా మెంటల్. గోపు